హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ రంగోలీ అండ్ కుకింగ్. దిస్ ఈజ్ ప్రసన్న. టుడే రెసిపీ దొన్నె చికెన్ బిర్యానీ. ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్లు కారం, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి నేను చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని కడుక్కొని నానబెట్టుకొని దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దానిలో ఒక 3 బిర్యానీ ఆకులు, ఒక స్పూన్ షాజీరా, కొంచెం స్టోన్ ఫ్లవర్, ఒక స్టార్ ఎనైస్, హాఫ్ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 మీడియం సైజ్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీని నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేసుకొని రైస్ మొత్తం చికెన్తో మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని అది కూడా ఒకసారి కలుపుకొని తర్వాత దానిలో మనం బియ్యం 2 గ్లాసులు వేసాం కాబట్టి దానికి 4 గ్లాసులు అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒకసారి మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి. తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర ఆకును వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. అంతేనండి, దొన్నె చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.